తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు కొనసాగనున్నాయి. సభ ప్రారంభం కాగానే మొదట బీఎస్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ సభకు వివరిస్తారు. అనంతరం సింగరేణి కంపెనీకి సంబంధించిన 102వ వార్షిక నివేదికను, తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ 6వ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6వ నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవేశపెడతారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపడతారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్నాయి. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం సభ వాయిదా పడుతుంది. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 11వ తేదీన సెలవు, 12న బడ్జెట్పై చర్చను చేపట్టనున్నారు. అదే రోజు బడ్జెట్పై సభ్యులు లేవనెత్తిన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేస్తుంది అన్నారు. 13న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరతామన్నారు. అదే రోజు తీర్మానాలు, నివేదికలను మంత్రులు సభలో ప్రవేశపెడతారని సీఎం రేవంత్ వెల్లడించారు. బడ్జెట్పై ఎక్కువ రోజులు చర్చించాల్సిన అవసరం ఉంది. మరిన్ని రోజులు సమావేశాలను పొడిగించాలని కడియం శ్రీహరి కోరారు. అవసరమైతే ఆ రోజు బీఏసీ సమావేశాన్ని నిర్వహించి పొడిగింపుపై నిర్ణయం తీసుకుందామని శ్రీధర్ బాబు తెలియజేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, ఏ అంశాలకు సంబంధించి సభలో చర్చించనున్నారు, అలాగే బడ్జెట్కు సంబంధించి ఏ శాఖలకు ఎక్కువగా కేటాయించేందుకు అవకాశం ఉంటుంది, ఏంటి వివరాలు మొత్తంగా? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి తెలంగాణ 3వ అసెంబ్లీ సెషన్స్తో రెండో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలో మండలితో పాటు అసెంబ్లీ శాసనసభ ఒకేసారి 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన ఉభయ సభలో అటు మండలిలో ఇటు శాసనసభలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం దీనిపైన సమాధానం ఇస్తుంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. శాసనసభలో నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాన్ని ఆయన ప్రతిపాదిస్తారు. అదేవిధంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీన్ని బలపరుస్తారు. ఇక మండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాన్ని ప్రతిపాదించగా మహేష్ కుమార్ గౌడ్ మరో ఎమ్మెల్సీ దాన్ని బలపరుస్తారు. ఇక దాంతోపాటుగా అన్ని పార్టీల సభ్యులు ఈ యొక్క చర్చలో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి చర్చ సభ్యులు మాట్లాడిన తర్వాత చివరగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. అదేవిధంగా గురువారం నిన్న జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, పర్టికులర్గా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు ప్రధానంగా చర్చకు తీసుకురావాలన్నటువంటి అంశంపైన బీఎస్సీ సమావేశం జరిగింది. ఆ బీఎస్సీ సమావేశంలో చర్చించినటువంటి ప్రతి అంశంపైన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన వివరణిస్తారు. దాంతోపాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కాలేజీకి సంబంధించినటువంటి ఒక వార్షిక నివేదికను ఈ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క వార్షిక నివేదికను ఉభయ సభల ముందు ఉంచుతారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక వార్షిక బడ్జెట్ను ఇవాళ సమావేశాల్లో టేబుల్ ముందు ఉంచుతారు. అదేవిధంగా రేపు అంటే శనివారం జరగబోతున్నటువంటి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి అంశాలను అందులో పొరుచుపరిచింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ శాసనసభ సమావేశంలో సీఎం నేరుగా రేవంత్ రెడ్డి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక బడ్జెట్కు ఆమోదం తెలిపేటువంటి అంశం పైన ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేబినెట్ మంత్రివర్గ సమావేశం ఉంటుంది. ఇది అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ మంత్రివర్గ సమావేశం ఉండే అవకాశం ఉంటుంది. ఈ కేబినెట్ సమావేశంలో మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారి ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక, దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేటువంటి అంశం పైన కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి అంటే మధ్యాహ్నం జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. నవీన్, దాంతోపాటుగా న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని హైకోర్టుకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ అంశం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రిటైర్డ్ జడ్జి చేత కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ల ముంపుకు గురైన కుంగిపోయినటువంటి అంశానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో దానిపైన మరోసారి విచారణకు జరిపేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనిపైన ఈ శాసనసభ వేదికలుగా బీఆర్ఎస్ పార్టీ పైన మరోసారి విమర్శల పర్వం గుప్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా బడ్జెట్ అంశానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పెట్టినటువంటి బడ్జెట్కి పూర్తి స్థాయి భిన్నంగా అంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏది చెప్పబోతున్నామో ఏది చేయబోతున్నామో అనేటువంటి అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇవాళ బడ్జెట్ సమావేశాల్లో
కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టబోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు బడ్జెట్ పైన సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. మరి రేపటి బడ్జెట్ సమావేశాలకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అని మాత్రం చూడాలి. వాస్తవంగా నిన్ననే కేసీఆర్ ఈ సభలకు అటెండ్ అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భావించినప్పటికీ కేసీఆర్ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే రాలేదు. ఈ రోజు వస్తారా లేదనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. రేపటి బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ మరి పార్టిసిపేట్ చేస్తారా, పార్టిసిపేట్ చేసిన సందర్భంలో ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఆన్సర్లు కావచ్చు, ప్రభుత్వం అడిగేటువంటి ప్రశ్నలు కావచ్చు, కేసీఆర్ సమాధానం చెప్తారా లేదనేది మాత్రం చూడాలి. ఇవాళ కేబినెట్ సమావేశంలో మరిన్ని అంశాలను విస్తృతంగా క్రోడీకరించి చర్చించి రేపటి బడ్జెట్ సమావేశంలో వాటిని చర్చించేటువంటి అవకాశం ఉంటుంది.